ఇది చూడాలి. ఇది ఇది దీని గురించి మీరు చెప్తే చాలా విచిత్రాన్ని, ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేస్తారు. బట్ చెప్పాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఏంది అంటే ఇది ఒక కుటుంబమో లేకపోతే ఇంకొక ఎవరో కాదు ఎదుర్కొనేది. ఇది స్వయానా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించిన నియోజకవర్గమే అనుకుంటా. ఎస్, అదే నియోజకవర్గం. సో మొత్తానికి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఒకసారి మన అందరూ కూడా తెలంగాణ బిడ్డలారా దయచేసి అందరూ కూడా చూడురి. నిజానికి ఇక్కడ జరుగుతున్న విషయం ఏంది, ఏం జరుగుతున్నది, ఎట్లెట్లున్నది అనేది ఒకసారి ఇక్కడ మీకు రైతు కుటుంబం కనబడుతున్నది. ఒకసారి చూడండి. ఇక్కడ రైతుల కుటుంబాలు చూసిరు. ఓకేనా, వీళ్ళ కుటుంబాలను చూసిరు. వీళ్ళు ఎందుకు ఇక్కడ నిల్చున్నారు అంటే ఒకసారి చూడండి. మాకు పైసలొద్దు, భూతల్లే మాకు బ్రతుకు. ఈ తెలంగాణలో ఏ పల్లెకైనా పోదాం, ఏ వాడకైనా పోదాం, ఏ ఇంటికైనా పోదాం. తెలంగాణలో ఉన్న ఉమ్మడి 10 జిల్లాలలో ఎక్కడ నుండి ఖమ్మం నుండి మొదలు పెడితే ఇక్కడ హైదరాబాద్ వరకు, హైదరాబాద్ నుండి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు, ఆదిలాబాద్ నుండి మొదలు పెడితే హైదరాబాద్, మొత్తం మన ఉమ్మడి 10 జిల్లాలు తిరుగుదాం. రైతున్న ఏ ఒక్క వ్యక్తిని కదిలిద్దాం. నీకు భూమి కావాలా, డబ్బులు కావాలంటే నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు, నాకు ప్రాణం ఉన్నంత వరకు నాకు భూతల్లే ఆధారం అంటారు. దాన్ని గుంజుకున్నా, దాన్ని ఏదన్నా ఇబ్బంది పాలు చేసినా వాళ్ళు చాలా 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 ఆఖరికి సావనికైనా సిద్ధపడతారు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. సరే, ఇక్కడ ఈ స్టోరీ అంతా మాకు ఎందుకు చెప్తున్నాం అన్న అంటే ఒకసారి చూడు. మాకు ఎకరం 20 గుంటల భూమి ఉన్నదండి. 40 ఏళ్ళుగా ఈ భూమి మీదే ఆధారపడి బ్రతుకుతున్నాం. నేను పీజీ వరకు చదువుకున్నా, ఏ ఉద్యోగం లేక వ్యవసాయం చేసుకుంటున్నాం. మేము అభివృద్ధికి అడ్డు కాదు, కానీ మమ్మల్ని ఏం చేసిన భూములు ఇవ్వం. వాళ్ళను ఏం చేసిన భూములు ఇంకా ఎక్కడైనా నిరుపయోగంగా ఉన్న భూములు ఉంటే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. బలవంతంగా భూములు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. ఎకరానికి 10 లక్షలు ఇస్తామన్నారు. మాకు పైసలొద్దు సారు, జీవితాంతం బతుకుదెరువు కావాలి. ఫకీరప్ప చెప్తున్నాడు. ఇగో చదువుకున్నా, పీజీ వరకు చదువుకున్నా, మా కన్న తల్లి లాంటి మా భూమి ఉంటే చాలు, మాకు ఏ పైసలు వద్దు, ఏ డబ్బులు వద్దు, ఏదద్దురా నాయనా అని చెప్తున్నారు. ఎక్కడ జరిగింది ఇది అంటే ఒకసారి చూడుర్రి. మీకు భూమి ఇచ్చి మేము మన్ను బుక్కాలా, తమ పొలాలను ఇచ్చేదే లేదంటున్న అప్పాయిపల్లి రైతులు. ఏం జరిగింది ఈడ అంటే కొడంగల్ కాలేజీకి భూములు ఇచ్చేదే లేదు. ఈ నెల తల్లే మా బతుకులకు, ఇగో ఈ నేల తల్లే మా బ్రతుకులకు ఆధారం. 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాం. జర మా బ్రతుకులను ఆగం చేయొద్దు. మీరిచ్చే చెప్రాసి ఉద్యోగాలు మాకద్దు. భూములు లాక్కుంటే ఇంటిల్లు పాది చస్తాం. తీవ్ర ఆవేదనతో అప్పాయిపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏంది, దేనికోసం భూములు? ఈ పంచాయతీ అంతా ఎక్కడొచ్చిందని ఆలోచిస్తున్నారా? ఇది స్వయానా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో చోటు చేసుకున్న ఘటన. ఏంటి అంటే ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదని, తమ బ్రతుకులంతా ఈ భూముల మీదే ఆధారపడి ఉందని కొడంగల్ మండలం అప్పాయిపల్లి అసైన్డ్ భూమి రైతులు తేల్చి చెప్తున్నారు. కొడంగల్ నియోజకవర్గానికి మంజూరైన ప్రభుత్వ మెడికల్ కాలేజీ, పారామెడికల్ కాలేజ్ నిర్మాణానికి అప్పాయిపల్లిలోని సర్వే నెంబర్ 19-20లోని 47 మంది రైతులు 75.17 ఎకరాలు ఇవ్వాల్సిందిగా కలెక్టర్ హుకుం జారీ చేస్తే మేము ఇవ్వంరా రామచంద్ర, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరి, మా ప్రాణాలు పోయినా సరే మేము ఈ భూమి మీదనే బతుకుతాం, మాకు ఈ భూములే కావాలి అని ఇది రైతుల వాదన. ఇంకొక మహిళా రైతుకు చూద్దాం. మోతీబాయికి సంబంధించి ఏం చెప్పింది అంటే, ఎట్టి పరిస్థితులలోనూ భూములను ఇవ్వం. మా నాయన నన్ను నారాయణపేట జిల్లాలోని పేదింటికి ఇచ్చిండు. మా పరిస్థితి చూసి ఇక్కడనే ఉండమని 2 ఎకరాల భూమి బహుమతిగా ఇచ్చిండు. 30 ఏళ్ళుగా పంటలు వేసుకుంటున్నాం. మేము చచ్చిపోతే శవాలు పెట్టడానికే జాగలేదు. మాకు ఈ జాబులద్దు, మా భూములు మాకే కావాలి. మాకు 2 కూతుర్లు, కొడుకు ఉన్నాడు. ఈ భూమి మీదనే ఆధారపడి బ్రతుకుతున్నాం. మమ్మల్ని ఏం చేసినా భూములు ఇవ్వమంటూ మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నది. సరే రైట్ అన్న, ఈ స్టోరీ అంత విన్నాం. ఏంది, రైతులకు సంబంధించి కొడంగల్లో భూములు ఇవ్వనంటున్నారు. ఈ కొడంగల్లో దేనికోసం భూములు అంటున్నారు అంటే అక్కడికి సంబంధించి ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కానీ పారామెడికల్ కాలేజ్ నిర్మాణానికి సంబంధించి దాదాపుగా 75.17 ఎకరాలు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక హుకుం జారీ చేస్తే అక్కడి జిల్లా కలెక్టర్ వెళ్ళి ఈ భూములు మీరు ఇవ్వాల్సిందే, మీకు 10 లక్షల రూపాయలతో పాటు ఉద్యోగం ఇస్తా అని చెప్పారు. మీ ఉద్యోగాలద్దు, మీ పైసలొద్దురు నాయన, మా భూములు మాకుంటే చాలు అని చెప్పిళ్ళు. ఇది యావత్తు తెలంగాణ సమాజానికి తెలిసిన ఒక కటిక చేదు నిజం. ఇంకొక నిజం ఏంటో తెలుసా? ఒకసారి మీరు ఆలోచించాలి. సరే, కరెక్టే చెప్పినవు, ఇక్కడి వరకు బాగానే ఉంది.
మీరు ఈ ఏరియాను ఒకసారి చూడరు. ఇది రైతుల వ్యవసాయం. ఇగో ఇక్కడ నుండి ఇట్లా కనబడుతున్నదా? ఇటు సైడు కొద్ది దూరం పోవాలి ఇక్కడ నుండి. జస్ట్ ఎంత అంటే ఒక 100 మీటర్లో అంతే, 100 మీటర్లు. ఇటు ఒక 200 మీటర్లు అనుకుంటా బహుశా. వీళ్ళ భూముల పక్కనే గుట్టలున్నాయి, కొండలున్నాయి, అక్కెరకు రాని భూములు చాలా ఉన్నాయి. అవి మాత్రం తీసుకోరట. చెప్పేది ఏంటంటే తెలంగాణ ప్రజలారా, రాళ్ళు రప్పలున్న కొండలు వద్దంట వాళ్ళకు. పచ్చని పంటలు వండే, పచ్చని పైర్లతోని భూతల్లిని పచ్చగా కనిపించే ఆ భూమి మాత్రమే కావాలట. 3 పంటలు పండే భూములు, 2 పంటలు పండే భూములు, 1 పంట పండే భూములు, రైతుకు ఆ ఇంటికి బువ పెట్టి ఆ ఇంటిని సాది ఆ ఇంటికి సంబంధించి ఆ కుటుంబం మొత్తం బ్రతికే భూములు మాత్రమే కావాలట. కానీ ఇదే కొడంగల్కు సంబంధించి కాస్త దూరం పోతే ఆడ కొండలు గుట్టలు ఉన్న భూములు మాత్రం వద్దట. కేవలం అక్కడి రైతులకు సంబంధించిన అసైన్డ్ భూములు వాళ్ళు దాదాపుగా 50 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, ఒక వ్యక్తి యొక్క జీవిత కాలం 50 సంవత్సరాలుగా వాళ్ళు అక్కడ వ్యవసాయం చేసుకుంటా ఉంటే ఆ భూములు మాత్రం అక్కడ కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఉన్నాయి మాత్రం వద్దట. వీళ్ళ వ్యవసాయ భూములే కావాలట. ఎందుకంటే అవి మన ముఖ్యమంత్రి గారికి సంబంధించిన సుట్టపొలయో మరి ఇంకెవరియో ఏదైనా అయి ఉండొచ్చు. మర్మం ఏదైనా, రహస్యం ఏదైనా, కానీ ఒకటే అంశం, భూములు లాక్కోవాలి. టార్గెట్ అదే. ఏదైనా చేస్తాం, ఏమైనా చేస్తాం, ఎట్లయినా చేస్తాం. ఇది తెలంగాణ గవర్నమెంట్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్ణయం అండి. కొడంగల్ నియోజకవర్గంలో, సీఎం సొంత నియోజకవర్గంలో రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 50 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న దానికి వాళ్ళట భూములు తీసుకుని ఎకరానికి 10 లక్షలు ఇస్తారట. ఒకసారి తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుగుదాం. ఎకరం భూమి విలువ ఎంత ఉన్నదో తెలుసా? తక్కువలో తక్కువ 40 లక్షలు నడుస్తుంది. తక్కువలో తక్కువ తెలంగాణలో రాళ్ళదైనా, రప్పనైనా, దుబ్బైనా, చెవుకైనా ఏదైనా మినిమం 30 నుంచి 40 లక్షల పైనే నడుస్తుంది. అలాంటిది ముష్టిగా వాళ్ళకి 10 లక్షలకు వచ్చి శపరాశి ఉద్యోగాలు ఇస్తాయంటే ఎవరికి కావాలి? అల్లో పంట వేసినాం, బ్రహ్మాండంగా వండింది, వానాకాలం వరేసినాం, తర్వాత మొక్కజొన్న వేసినాం, మళ్ళీ మొక్కజొన్న వేసినాం, లేకపోతే వేరుశనగ వేసినాం. ఎంత అద్భుతంగా వండుతుంది. పండుతే ఏంది పరిస్థితి? వీళ్ళు ఇచ్చే ఉద్యోగాలకు ఏంది? ఆ నెలకు 10,000 ఉద్యోగాలతో బ్రతకాలా? రేపేదైనా కష్టం వచ్చింది, ఏదైనా నష్టం వచ్చింది, భరోసా ఏంది? నాకు భూమి ఉన్నది, దాన్ని అమ్ముకుంటే 4 రూపాయలు వస్తాయి, నన్ను కాపాడుతుంది అని చెప్తుంది. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలోని ఓ గ్రామ పరిస్థితి ఇది. ఈ గ్రామానికి సంబంధించి ఎటు కదిలిచ్చినా ఏం చేసినా ఒకటే నినాదం, కన్నీళ్లతో ఆహ్వానం పలుకుతుంది ఆ గ్రామం. ఏం చేయాలా రంజిత్ అన్న అని కూడా చాలా మంది అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమన్నా అంటే అందరు ఇక్కడికి అన్నారని నేనన్నా కొడంగల్కి వస్తా అని చెప్పిన. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇప్పటికైనా వీళ్ళు ఏమంటున్నారు అంటే, వీళ్ళందరూ చాలా పేదింటి బిడ్డలు. వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, మా భూముల నుండి కొద్ది దూరం వెళ్తే కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఉన్న భూములు ఉన్నాయి, గాడ పెట్టుకోవచ్చు కదా సారు అని చెప్తున్నారు. వాస్తవం కదా? ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం, సొంత ఇలాకాలో కూడా రైతులను మోసం చేస్తున్న పరిస్థితి. సరే, రాష్ట్రం అంతా నువ్వు నీళ్ళు ఇవ్వకుండా ఏం చేసినా నడుతుంది కావచ్చు, ఇక చూడు ఎట్లా వరిపోతలు కోస్తున్నారు, ఇదంతా చూస్తున్నాం కావచ్చు. ఆఖరికి పంటలు వండే భూములను కూడా గుంజుకుంటే ఇక ఈయన రైతు బిడ్డ ఎట్లయితాడండి ముఖ్యమంత్రి? తెలంగాణ ప్రజలారా, ఇది పచ్చి నిజం. దయచేసి ఆలోచించండి. ఈ వీడియోను తెలంగాణలోని 4 కోట్ల మంది షేర్ చేయండి. నేను నిజాలే చెప్తున్నా కావచ్చు.